చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఏపీలో అధికార పీఠాన్ని అధిష్ఠించింది. ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. చంద్రబాబు కేబినెట్ లో మొత్తం 25 మంది అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఎంతమంది మంత్రులుగా ప్రమాణం చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా లేక కొంతమందితో కూడిన కేబినెట్ కొలువుదీరుతుందా అనేది తెలియాల్సి ఉంది. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రఘురామకృష్ణంరాజు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుండి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. వైసీపీ జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడంతో టార్గెట్ అయ్యారు. 4.5 ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్రమ కేసు బనాయించి రఘురామను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి నుండి పోటీ చేసి గెలుపొందారు. తనకు స్పీకర్ పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రఘురామ తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఆయన చేపట్టారు. ఈసారి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావు అడుగుతున్నారని తెలిసిందే. కళా వెంకట్రావు తర్వాత మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7,000 పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్ పదవి చేపట్టాలని ఆసక్తితో ఉన్నారాయన. ఇదే విషయం చంద్రబాబుతో చెప్పారని తెలిసింది. వీరే కాక మరో 2-3 కూడా స్పీకర్ పోస్ట్ కోసం పట్టుబడుతున్నారు.